చదివి కంటెంట్ క్రియేషన్ ఏంటి అని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ మీ అందరికీ డౌట్ కదా, లైక్ అందరూ అనుకుంటూ ఉంటారు ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, జస్ట్ షార్ట్సే వస్తున్నాయి ఛానల్లో అని. సో ఎందుకు వీడియో అప్లోడ్ చేయట్లేదు అండ్ ఎందుకు ఇంత గ్యాప్ రావడానికి రీజన్ అనేది నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను మీ అందరికీ. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్షిప్ డే వీడియో. సో ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా, ఎక్కడికెక్కడికి వెళ్ళాను, ఏంటి అని అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మీరు చూసేస్తారు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి లైక్ వీడియోస్ రావడానికి రీజన్ అండ్ ఏం చేస్తున్నాను అని ప్రతి దానికి రీజన్ చెప్తాను. అండ్ వీటితో పాటే కాకుండా నాకు ఒక లైక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. లైక్ ఒకళ్ళు అన్నారంట, లైక్ ఇంత చదువు చదివి కంటెంట్ క్రియేషన్ ఏంటి అని. సో కంటెంట్ క్రియేషన్ అంటే చాలా బ్యాడ్గా వాళ్ళు మాట్లాడారు. సో వాటికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. లైక్ ఇప్పుడు మనం ఈజీగా ఒక మాట అనేస్తాం ఎవరొకరిని, కానీ ఆ వర్డ్ బ్యాక్ తీసుకోవాలంటే అది అసలు జరగదు. సో వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ. ఫస్ట్ వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని అయితే నేనైతే డ్రాప్ అనేది అవ్వను. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నోరు వాళ్ళది అనుకుంటారు అంతే. సో మనకైతే ఫరక్ పడదని నేను బిఫోర్ వీడియోలోనే చెప్పాను. సో కట్ కాపీ పేస్ట్ అనమాట. సో ఈ వీడియోలో కూడా అంతే అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా అంతే. మీరు ఎన్ని మాట్లాడుకున్నా కానీ నేనైతే అసలు కేరే చేయను. సో నేనైతే ఒకటే బిలీవ్ చేస్తా అండ్ మీకు కూడా ఒకటే చెప్తా, మీరు చేసే పని ఏదైనా మీకు నచ్చితే సరిపోతుంది. వేరే వాళ్ళందరికీ నచ్చాలని రూల్ లేదు. అందరికీ నచ్చాలని అనుకుంటే మనం మనలా ఉండం. వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు, వేరే వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతాం, అంతేగాని మనకు నచ్చినట్టు మనం లైఫ్ అయితే లీడ్ చేయలేం. సో ఈ వీడియో అయితే ఈ టాపిక్ కాదు, ఒక హ్యాపీ టాపిక్ ఈ వీడియో. బట్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను, నెక్స్ట్ ఈ వీడియో పెట్టిన వితిన్ 2 days ఆర్ 1 dayకి అయితే నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. సో అప్పుడైతే ఆ వీడియోలో ఫుల్ క్లారిటీ వస్తుంది, ఏమన్నారు ఏంటి అనేది అయితే క్లారిటీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ప్రెజెంట్ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఒక హ్యాపీ మూమెంట్ అనమాట నాకు. లైక్ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అదేంటో తెలియదు, కానీ ఈ ఇయర్లో ప్రతి ఫెస్టివల్ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. నేను లాస్ట్ టైం అప్లోడ్ చేశాను, నేను లక్ష్మి వెళ్ళాం వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నా అని చెప్పాను. సో అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా హ్యాపీన్ అయ్యాయి ఈ ఇయర్లో. అది కూడా నేను వీడియో క్లిక్ చేశాను. సో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెగ్యులర్గా మా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే డిగ్రీ వాళ్ళైతే మేము కలిసాం, బాగా ఎంజాయ్ చేసాం. ఎన్ని ఇయర్స్ అయినా కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంటుంది. సో ఫ్రెండ్షిప్ డే థీమ్ కాబట్టి ఫ్రెండ్స్ గురించి చెప్పకపోతే బాగోదు కదా. సో మనందరికీ తెలిసిందే, మన కష్టాల్లో మనతో ఉండే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. ఎస్, అబ్సల్యూట్లీ ఇట్స్ కరెక్ట్. మన హ్యాపీ మూమెంట్స్లో ఎవరైనా ఉంటారు, మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, కానీ మన దగ్గర మనీ లేనప్పుడు ప్లస్ మన దగ్గర ఏమీ లేనప్పుడు, మనం లోలో ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. సో అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారు అని నేను అనుకుంటున్నా. సో అంటే మీరు చాలా లక్కీ. అండ్ నాకు కూడా చాలా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, లైక్ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేనైతే ఎక్కడా చూడలేదు. ప్రతి ఒక్కరు ఇది చిన్న ఛానల్, లైక్ ఏం చేస్తుంది ఏంటి అని అనుకుంటారు. బట్ నా ఫ్రెండ్స్ అయితే అసలు అలాంటిది ఏం లేకుండా ఒక స్టార్ట్ చేసామో మేము ఉంటాం. సబ్స్క్రైబర్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో చాలామంది కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మా ఎంసీఏ వాళ్ళు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఫ్రెండ్షిప్ డే వచ్చేసరికి సండే వచ్చింది కదా. సో ఫస్ట్ అయితే చర్చ్కి వెళ్ళిపోయాం. చర్చ్కి వెళ్ళిన తర్వాత 12-12:30 అలా అయితే అయిపోతుంది చర్చ్ అయ్యేసరికి. నెక్స్ట్ అయిన తర్వాత దేవి కాల్ చేసింది అనమాట. కాల్ చేసి అంది, దేవి మా ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్. సో కాల్ చేసి అంది బయటకు వెళ్దాం, ఫ్రెండ్షిప్ డే కదా కొంచెం సరదాగా అలా తిరిగి వద్దామని కాల్ చేస్తే, సో అప్పుడు మేము బయటకు వెళ్ళాం. సో బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎంజాయ్ చేసి అండ్ నెక్స్ట్ దీక్షితని సర్ప్రైజ్ చేద్దామంటే దీక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను అసలు షాక్ అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్తున్నామని. అసలు ఎవ్వరం కూడా హింట్ కూడా ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. సో చాలా సర్ప్రైజ్ అయింది. అయిన తర్వాత కొంచెం వాళ్ళది విలేజ్,
సో పొలాలు అన్నీ ఉంటాయి. సో మీరు చూసే ఉంటారు ఆ ఏరియా. కొంతమందికి ఐడియా ఉంటుంది. చాలా పొలాలన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనం వెళ్తే చాలా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవ్రీడే వర్క్ షెడ్యూల్ కదా! సో వెళ్ళినప్పుడు మైండ్ అనేది చాలా రిలీఫ్‌గా ఉంటుంది. బావుంటుంది. సో ఇంటికి వెళ్ళినప్పుడు అనుకున్నామనమాట. ఒక 4, 3:30 అలా అయినప్పుడు కొంచెం బయటికెళ్ళి తిరిగి చూద్దామనయితే అనుకోని 4 ఆర్ 3:30కి అయితే బయటికి వెళ్ళాం. ఎళ్లి అక్కడ చాలా పొలాలుంటాయి. పొలాలుని చూడగానే, నేచర్‌ని చూడగానే, ఆ గ్రీనరీని చూస్తే మన మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా, రిలీఫ్ అవుతుంది కదా! సో, అనిపించింది. సో, అక్కడైతే కొంచెం అల్లరి చేసి అండ్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ కూడా అక్కడే టై చేసుకున్నాం మేము. అది కూడా ఆ బ్యాండ్ కూడా నేను చూపిస్తాను. టై చేసుకున్నామని చెప్పాను కదా! సో, అది. అండ్ సో, ఇలా అయితే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసాం. ఆహ్, అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆంటీ మాకు ఫుడ్ విషయంలో అస్సల తక్కువ చేయరనమాట. తగ్గేదేలే అన్నట్టు మాకు స్నాక్స్ పెట్టడం గానీ, కూల్ డ్రింక్స్ కానీ లైక్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టడం గానీ, చాలా పెడతారు ఆంటీ. అంటే మేము 2, 3 టైమ్స్ వెళ్ళాం. సో, ఎప్పుడు వెళ్ళినా గానీ సేమ్ లవ్ అనమాట. ఏంటి ఈ టైంలో వచ్చారా అని కాకుండా చాలా రిసీవింగ్ గానీ, మనకి పెట్టే విధానం గానీ చాలా బావుంటుంది ఆంటీ విషయంలో. దేవి అయితే ఇంటికొచ్చేసి పికప్ చేసుకుంది. పికప్ చేసుకున్న తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో, సిద్ధాపురం రోడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందనమాట. ఫైనల్లీ దీక్షి వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాం. డోర్ అయితే ఓపెన్ చేసే ఉంది. సో, మేము రావటం అయితే ఆంటీ గెస్ట్ చేశారు. సో, ఆంటీ అయితే వచ్చి చూశారు. సో, మేమైతే దీక్షని సర్ప్రైజ్ చేద్దామని అయితే ఓపెన్ చేస్తే చూడండి ఫోన్‌తో అయితే ఆడుతుంది. సో, మ్యాక్సిమం ఇంటికాడ ఖాళీగా ఉంటే తననే కాదు ఎవరైనా మొబైల్‌తోనే ఉంటాం కదా! సో, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అక్కడుండి తర్వాత బయటకైతే వచ్చాం. సో, చూస్తున్నారు కదా! విలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ విలేజ్ అనే కాదు, ఏ విలేజ్ అయినా గానీ విలేజ్ వైబ్సే వేరే లెవెల్ కదా! సో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ సన్ చూసారా? నన్నైతే అస్సలు వదలలేదు ఈరోజు. అండ్ చూస్తున్నారు కదా! వెదర్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా గ్రీనరీతో నిండిపోయింది. సో, ఇవన్నీ కూడా పొలాలన్నమాట. చాలా అంటే చాలా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఇంత గ్రీనరీ చూడడం. ఎప్పుడు మన సిటీస్‌కి అయితే పొలాలు అనేది చాలా తక్కువ కదా! ఇప్పుడు చెరువులు చేసేస్తున్నారు అలాగా. సో, ఇది చూడడం అయితే చాలా డేస్ తర్వాత. సో, చాలా అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కాలువ వంతెన. కాలువలో చూడగానే చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి. అసలు చాలా క్యూట్‌గా అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే టై చేసుకున్నాం. చాలా డేస్ తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మేము. ఫస్ట్ అయితే దేవి, పల్లవి టై చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మా టర్న్ అనమాట. సో, మేము ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తాం కదా! సో, ఇలా ట్రై చేసాం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ టై చేసుకోవడం అయిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం నడవడం. సో, ఇక్కడైతే క్లియర్‌గా ఉంటుంది మీకు మేము ఎలాగా టై చేసుకున్నాము. సో, ఇలా అయితే చాలా ఎంజాయ్ చేసాం అసలు ఆ విలేజ్‌లో. నెక్స్ట్ ఇలా టై చేసుకున్న తర్వాత మేము వెళ్ళి చాలా పిక్స్ దిగాం. చాలా ఎంజాయ్ చేసాం. సో, వెళ్ళేటప్పుడు అయితే అంత స్ట్రెస్ అనిపియలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం అమ్మో చాలా స్ట్రెస్ అప్పుడు తెలిసింది. కాళ్ళు నొప్పి రావడం ఇవన్నీ కూడా. సో, ఇలా చిన్న చిన్న క్యూట్ రీల్స్ అయితే తీసేసుకున్నాం. సో, రీల్స్ కానీ ఫొటోస్ కానీ మా బ్యాచ్లో అయితే అల్టిమేట్ అనమాట. అందరూ కూడా ఇష్టపడేది. అండ్ ఫైనల్లీ ఈ క్యూట్ రీల్తో అయితే ఎండప్ చెప్పేసాం. ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. ఇంటికి వచ్చేసరికి మా కోసం అయితే ఆంటీ వేడి పకోడీ రెడీ చేస్తారనమాట. సో, దాన్ని తినేసి అండ్ మేమైతే ఇలా నియర్లీ 5 అలాగ అయ్యింది. 5:00కి వెంటనే రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిపోయిన తర్వాత ఏం చేసామో చెప్పడం కన్నా ఫస్ట్ చూసేయండి. చూసిన తర్వాత నేను మళ్ళీ వచ్చి చెప్తాను. చూసారు కదా! ఇదైతే మా హౌస్ ఏరియా అనమాట. సో, మాకు చాకో డిలైట్‌కి చాలా నియర్ బై డిస్టెన్సే, చాలా దగ్గరే. సో, డాడీ బైక్ మీద అయితే 2 రౌండ్స్ వేసారు. అక్కని, నన్ను ఫస్ట్ అండ్ సెకండ్ తమ్ముడిని. సో, మేము ఫస్ట్ వెళ్ళిపోయాం కాబట్టి ఫస్ట్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసాం. నెక్స్ట్ వాళ్ళైతే రీచ్ అయిపోయారు. సో, మా తమ్ముడైతే ఆర్డర్ కోసం మెనూ బుక్ అంతా కూడా చదివేస్తున్నాడు అనమాట. వాడు చదవడం కంప్లీట్ చేసే లోపు మేమిచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో, ఫైనల్లీ మేమిచ్చిన ఆర్డర్ చికెన్ లాలీపాప్స్ అని చెప్పాను కదా! సో, ఇవైతే తినేసాం. తర్వాత నెక్స్ట్ డే ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ నెక్స్ట్ వచ్చాయి. నేను క్లిప్స్ షూట్ చేయడం మర్చిపోయా.
సో, చూసారు కదా! రిటర్న్ అయిపోయాం. ఇంటికొచ్చేసరికి ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ ఉన్న తర్వాత మేమైతే ఫ్యామిలీతో బయటికి వెళ్ళాం. ఎక్కడికో కాదు, భీమవరం కొండ కాదు. ఆక్విల్‌లోనే రీసెంట్‌గా చాకో డిలైట్ అని ఒక కెఫే టైప్ ఓపెన్ చేశారు. సో, అక్కడికైతే వెళ్ళాం. 2, 3 టైమ్స్ వెళ్ళాను గానీ నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు కూడా అంత క్లియర్‌గా షూట్ చేయలేదు. నైట్ టైమ్ కదా! సో, అందుకని వీడియో ఇది కొంచెం లైటింగ్స్ వల్ల కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది వీడియోలో. బిఫోర్ వీడియో మీరు చూస్తుంటే బానే ఉంటుంది. నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. సో, ఈ వీడియో మాత్రం కొంచెం నైట్ టైమ్ వెళ్ళాం కాబట్టి ఆ లైట్స్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. సో, మీరు చూసే ఉంటారు. మేమైతే ఫుడ్ ఇంకా ఆర్డర్ పెట్టాం. లైక్ మోస్ అండ్ మోటైల్ ఇలా అయితే ఆర్డర్ పెట్టాం. కానీ నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను. మీ అందరికీ తెలిసిందే కదా! అండ్ మీ అందరూ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఫుడ్ తింటాం గానీ ఫోటోస్ అంత కాన్సంట్రేషన్ ఉండదు కదా! సో, అందుకనైతే మిస్ చేశాను. ఐయామ్ సారీ ఫర్ దట్. అండ్ ఫస్ట్ అయితే చాక్లేట్ లైక్ చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే అందరం 8 పీసెస్ వచ్చాయి. 360, 380 అలా పడింది. సో, అందరం 2 పీసెస్ కింద తిన్నాం. నెక్స్ట్ అయితే ఆరెంజ్‌కి వెళ్ళాం గానీ అక్కడ ప్లేస్ అయితే ఖాళీ లేదు. ఫ్రెండ్‌షిప్ డే అండ్ సండే కదా! సో, అస్సలు ఖాళీ లేదు. సో, అప్పుడేం చేసామంటే పార్సెల్ చేయించుకొని ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత సిప్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా తాగేసాం. అది కూడా నేను యాడ్ చేసే ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇదంతా ఒక పార్ట్. అండ్ ఇక్కడ నుంచి వీడియో వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఎవ్రీ ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం లైక్ ప్రతి చోట తెలిసిందే. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట ఒక టీచర్కి స్టూడెంట్స్ వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం. చాలా కొత్తగా అనిపించింది. కొత్త ఫీలింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సో, ఇలా ట్రై చేసినప్పుడు నేను షాక్ అనమాట. టీచర్స్కి కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కడతారా అని. సో, దిస్ ఈస్ ద న్యూ ఎక్స్పీరియన్స్, అంతే, ఏం చేయలేం. సో, స్కిప్ చేయకుండా చూసేయండి. చూసారు కదా! నేనైతే లిటరల్లీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ఇంత లవ్ ఆహ్, వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని. సో, మీకు డౌట్ రావచ్చు. ఏంటి వాళ్ళేంటి మీకు టై చేయడం ఏంటి? సో, ఈ డౌట్ రావడంలో అస్సల ఆహ్, సందేహపడక్కర్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అండ్ నేను బిఫోర్ చెప్పాను కదా! సో, వాళ్ళకి నన్ను క్వెషన్ చేశారు కదా! "నువ్వు చదివిన చదువేంటి? లైక్ నువ్వు చేస్తున్నదేంటి? కంటెంట్ క్రియేషనా? యూట్యూబ్‌లో కనిపిస్తా మాట్లాడుకుంటారు. అండ్ అది ఒక లైఫేనా?" అని అన్న వాళ్ళకి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. యూట్యూబ్ అనేది ఏంటి? నేనేం చేస్తా? కంప్లీట్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో, మీరన్నారు కదా! సో, మీకు కూడా ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో దొరుకుతుంది. అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా! వీళ్ళెందుకు ట్రై చేస్తారు? అసలు నేనక్కడ ఎందుకు ఉన్నాను?
అనేది తెలుసుకోవాలంటే మీరు మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో చూసేయండి. అండ్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ క్లిప్‌కి వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళు నా స్టూడెంట్స్. కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ వీడియోకి వచ్చేసరికి ఏంటంటే, నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఈ ఫీల్డ్‌లో ఇంత లవ్ నాకు వస్తుందనైతే నేను కలలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలా నాకిష్టం లేని ఫీల్డ్‌లో నాకింత లవ్ వచ్చిందంటే అన్‌బిలీవబుల్ అంతే. ఏంటి అదంతా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నాను కదా! ఈ వీడియోలో చూసుకుంటే అసలు నేను ఫ్రెండ్‌షిప్ డే సండే కదా! నేను సండే అంటే ఇంటికాడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాను, బయట ఎంజాయ్ చేశాను, ఫ్యామిలీతో బయటికెళ్ళాను ఇది. మండే నేను వెళ్ళలేదు. ట్యూస్‌డే వెళ్ళలేదు. నేను వెళ్ళింది వెన్స్‌డే. వెన్స్‌డే కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని అంత రిమైండ్ చేసుకొని వెన్స్‌డే నేను వెళ్ళగానే నాకంత లవ్ చూపించడం అనేది అన్‌బిలీవబుల్ థింగ్. ఇప్పుడు సండే ఫ్రెండ్‌షిప్ డే అయింది. మండే తెచ్చారంటే ఆబ్వియస్‌గా ఫ్రెండ్స్‌కి తెచ్చుంటారు. అవి కట్టేయమంటే ఒక అనుకోవచ్చు. మండే లేదు, ట్యూస్‌డే లేదు, వెన్స్‌డే. సో, వెన్స్‌డే కూడా నన్నంత గుర్తుపెట్టుకొని తీసుకొచ్చారు. ఐయామ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఆల్. మీరు చూస్తా ఉంటారనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే నా ఛానల్ తెలిసింది కదా! సో, మీ అందరికీ. సో, చూస్తా ఉంటారనుకున్నా. నేను అప్పుడైతే ఏం మాట్లాడలేకపోయాను. కానీ వితిన్ 2 వీక్స్ ఆర్ 2½ వీక్స్ అవినా అంత లవ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇంకా కొత్తగానే ఉంటుంది. లైక్ చెప్పడం గానీ, ఏదైనా కొత్తగానే ఉంటుంది. ప్రతీదీ అంత లవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం రియల్లీ. కానీ 2½ వీక్స్ అవ్వగానే మీరందరూ నా మీద చాలా లవ్ చూపించడం అనేది ఐయామ్ సో లక్కీ. నేనైతే అదే అనుకుంటున్నా. అండ్ మీ అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ లవ్ ఎప్పుడు ఇలానే ఉంటుందనుకుంటున్నా. అండ్ చూసారా? వీడియోలో కన్నా ఇక్కడ చూడండి. సో, వీటి గురించే అన్నమాట నేను మాట్లాడడం. సో, ఇదొక బెస్ట్ మెమొరీ ఈ రోజైతే నాకు. ఎందుకంటే ప్రతి క్లాస్‌లో కూడా వెళ్ళగానే 6, 7, 8 ఇవి అయితే అసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, వెళ్ళగానే టై చేయడం లైక్ వద్దురా, ఎందుకురా ఇవన్నీ అని అన్నా గానీ, వద్దు మేడం మేము టై చేస్తామని అనడం. సో, చాలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ టువర్డ్స్ మీ. అండ్ ఐయామ్ సో థాంక్‌ఫుల్ టు యూ ఆల్. అండ్ సో, ఇవైతే రిమూవ్ చేస్తున్నప్పుడు ఒక క్లిప్ ఉంటే బావుంటుంది కదా! అని ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాంస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. బాయ్.